బీసీలకు 42% రిజర్వేషన్లు ఇచ్చాకనే స్థానిక ఎన్నికలు నిర్వహించాలన్నారు ఎమ్మెల్సీ కవిత. లేకుంటే స్థానిక ఎన్నికలను జరగనివ్వమని ఆమె హెచ్చరించారు. జనవరి 3న సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఇందిరా పార్క్ వద్ద బీసీల సభ నిర్వహిస్తున్నట్లు కవిత తెలిపారు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జాగృతి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు. ఇక హైదరాబాద్ బంజారా హిల్స్ లోని ఎమ్మెల్సీ కవిత నివాసంలో బీసీ సంఘాలు సమావేశమయ్యాయి. కామారెడ్డి డిక్లరేషన్ స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇక కామారెడ్డి డిక్లరేషన్ అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ ఎందుకు నిలదీయలేదని కవిత ప్రశ్నించారు. రకరకాల అంశాలు మన ముందుకు వస్తూ ఉన్నాయి. వార్తాపత్రికలలో కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. అందులో ప్రధానంగా మన లోకల్ బాడీకి సంబంధించిన స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందన్నట్టుగా గ్రామాలలో మరి ఎన్నికలకు సంబంధించి నిర్వహణ ఏర్పాట్లు చేయడానికి సిద్ధమవుతున్నటువంటి విషయాన్ని కూడా మనం అన్ని చోట్ల అన్ని వార్తాపత్రికలలో చూడడం జరిగింది. మరి వాళ్ళ స్థానిక సంస్థల ఎన్నికలు పెడుతుంది ప్రభుత్వం అంటే ప్రధానమైనటువంటి డిమాండ్గా ఉన్నటువంటి బీసీలకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దాన్ని స్పష్టత ఇవ్వకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఇప్పటి వరకు బీసీ సంఘాలకు సంబంధించినటువంటి ప్రతినిధులందరం కూడా కూర్చొని చర్చించడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీ కామారెడ్డిలో డిక్లరేషన్ ఇచ్చింది. ఏమని? బీసీలకు సంబంధించినటువంటి అనేక అంశాలతో పాటు స్థానిక సంస్థల్లో 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం జరిగింది. మరి 42% అనేటటువంటిది ఏ ప్రాతిపదికన కాంగ్రెస్ పార్టీ అనుకున్నదన్న విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. ఈరోజు రకరకాల అంశాలు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైసీపీ పోరుబాటు